హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి పండగకి, ఈ పండగని ఆడవాళ్ళం ఎంతో సంబరంగా దీపాలు వెలిగించుకుంటూ చూసుకుంటామండి. ఎన్ని దీపాలు పెట్టినా తక్కువేనండి ఈ కార్తీక పౌర్ణమి రోజున. అందుకనే నేను 1000 స్తంభాల గుడికి వెళ్ళానండి. కాస్త ఇది వీడియోగా పెట్టానండి మీకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ చుట్టాలకు ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి చాలండి. ఇలా అయితే నేను చక్కగా లోపలికి 5 గంటలకే వెళ్ళిపోయానండి. 5 గంటల కంటే సాయంత్రం 5 గంటలకండి. ఎందుకనంటే తర్వాత ప్లేస్ దొరకదండి. చాలా కష్టం. ఇంకా పోటెత్తుతున్నారండి జనాలైతే. నేను 5 గంటలకు వెళ్తేనే సగం జనం ముందు నిండిపోయారండి అందరూ కూడా. ఇంకా నాకు కాస్త ప్లేస్ దొరకదండి మనకి దీపారాధనకి. అంత తిప్పలవుతదండి. అందుకనే దర్శనం తర్వాత చేసుకుంటాను కానీ ముందైతే దీపారాధన చేసుకొని తర్వాత దర్శనం చేసుకుందాం బేటా అంటే, దర్శనానికి లైన్ ఎక్కువ అవుతుంది మమ్మీ ఇంకా తర్వాత అని చెప్పారండి. తర్వాత 200కి ఒక లైన్ అండి రుద్రాభిషేకానికి. ఇంకా రుద్రాభిషేకానికి మనం అది పొద్దున పూట లైన్ ఏమో ఇంకా 200 ఇచ్చి దర్శనానికి పంపిస్తున్నారండి ఊరికనే. ఇంకా అది ఆ 200 ఇచ్చి ఎందుకు వెళ్ళటము, ఊరికనే మనం ధర్మ దర్శనం వెళ్ళినా కూడా ఉందండి, కానీ రష్ ఉన్నారండి బాగా. ఇంకా వద్దులే మమ్మీ, నువ్వు ఫస్ట్ అయితే నేను పూజ చేసుకుంటాను నాన్న బయట, దీపారాధన చేసుకున్న తర్వాత చూద్దాం, భగవంతుడి దయ ఉంటే చేస్తాను, లేకపోతే బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోతానని సిద్ధపడ్డానండి. ఇలా నేను బిల్వదళం చెట్టు కింద స్వామివారి ఎదురుగా నేను చక్కగా పెట్టుకున్నానండి దీపారాధన. ఎందుకంటే నేను కింద కూర్చొని చేయలేనండి. ఇంకా ఇలా నిలబడి వంగి చేసుకోవాల్సినేనండి. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ మీకు తెలుసు కదండి. అందుకే నేను కింద కూర్చొని చేయలేను. మా పాప ఉంటే పాపే చేస్తండి కింద కూర్చొని. చూడండి కోటి దీపాలు అక్కడ చక్కగా కోటి ఒత్తులతో పెద్ద దీపం పెట్టారండి. అంతటి అదృష్టం భగవంతుడు ఎప్పుడిచ్చెనో ఏమోనండి. ఎప్పుడిస్తాడో ఆ భగవంతుడికే తెలుసండి. రాసి పెట్టుంటే తప్పదు కావచ్చండి. కానీ మనసులో మాత్రం అనిపించిందండి, ఇంతటి భాగ్యం నాకుందా అనిపించిందండి. భగవంతుడు రాసి పెడితే ఉంటదేమో అని అనుకోవాలి, కోరుకోవాలండి మనం కూడా. మణులు మాణిక్యాలు ఏమీ వద్దు కానండి. అలాంటి కోటి దీపాలు వెలిగిస్తే చాలండి స్వామివారి ముందు. అంత తృప్తి దొరుకుతదండి నాకు. అంతకంటే సంతోషం ఎందులో లేదండి. స్వామివారికి చేసుకుంటే ఇలా కార్తీక మాసంలో వాళ్ళు వెలిగించుకున్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులండి. భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తాడండి. అంత అదృష్టవంతులు కాబట్టే అలాంటి అవకాశాన్ని ఇచ్చాడండి వాళ్ళకి. నేను మాత్రం ఇలా 360 నలుగురి పేరు మీద వెలిగిస్తానండి. ఆ తర్వాత పిండి దీపారాధనలు కొన్ని చేసుకున్నానండి. 7 దీపాలు చేసుకొచ్చానండి. 7 దీపాలు, 2 ఉసిరి దీపాలండి. 7 దీపాలు చేసుకొని 2 నామాలు వేసుకున్నానండి. హరినామం వేసుకున్నాను. మిగతాయన్నీ స్వామివారి నామం వేసుకున్నానండి. శివలింగం వేసుకున్నాను. అగో చూడండి నామాలు, లింగం నామాలు వేసుకున్నానండి. 2 మాత్రం హరినామాలు వేసానండి. అలా నేను చక్కగా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చానండి. ఈ నెయ్యి చక్కగా ఆవు నెయ్యితో వెలిగిస్తున్నానండి. అన్నీ కూడా స్పూన్ తెచ్చుకోలేదండి, అది ఇబ్బందయింది. అందుకే అలా ముంచి పెడుతున్నానండి నేను. చక్కగా వెలగాలని చెప్పి కాసేపు ఇంకా ఎక్కువ సేపు వెలగాలండి దీపాలు అని చెప్పి నెయ్యి మరింతనే పట్టుకెళ్ళానండి. చక్కగా మనం ఆవు నెయ్యితో చేసుకోవాలండి. ఒక్కరోజైనా, ఒక్కరోజైనా 2 దీపాలండి మీరు ఆవు ఆవు నెయ్యితో పెట్టండి. చక్కగా నేను బిల్వ దళాలు కూడా దొరికాయి కదండీ ఇంట్లో, అక్కడికి తీసుకెళ్ళానండి. దీపారాధనలో పక్కన పెట్టుకున్నాను. చక్కగా ఇవన్నీ వెలిగించుకున్నానండి. ఈ సంవత్సరం ఈ అదృష్టాన్ని ఇచ్చాడండి భగవంతుడు. ఇంకా వచ్చే సంవత్సరం భగవంతుడి దయ అండి. ఇవి మాత్రం నేను ఇలా చక్కగా వెలిగించుకుంటూ చుట్టూ చూస్తే మాత్రం ఎంత ఆనందంగా ఉందోనండి. అందరూ కింద కూర్చొని మంచిగా పూజ చేసుకుంటున్నారండి. వాళ్ళ వాళ్ళ సౌభాగ్యం అండి అలా కింద కూర్చొని స్వామివారికి చక్కగా చేసుకోవడం. నేను ఇలా కాసేపు వంగుతుంటే నడుము నొప్పులేస్తుందండి. అలాగైనా కూడా పర్వాలేదు. నాకు సంతోషమైన పనులండి ఇవి. నాకెంత నొప్పొచ్చినా నేను చేసుకుంటానండి. ఇలా చేసుకోవడం నాకిష్టమండి. చాలా ఇష్టం. అలాంటి సౌభాగ్యం నాకు రాసిపెట్టుందంటావా? మావాడు నాకు చెప్తున్నాడండి, "మమ్మీ వెలిగిస్తావా నువ్వు?" అని నవ్వుతున్నాడండి. మా మమ్మీ ఏమంటదని అనుకుంటున్నాడండి. కానీ నాకంత సౌభాగ్యం ఉందా నాన్న ఆ ఒత్తి వెలిగించుకునేది? అంతటి అదృష్టాన్ని భగవంతుడు ఇస్తాడంటావా అంటే, "ఇస్తాడు మమ్మీ, నువ్వు గట్టిగా అడుగు" అని అంటున్నాడండి. నవ్వుతున్నాడు. నాకు కూడా నవ్వొచ్చిందండి అక్కడ. ఇలా అయితే చక్కగా నేను ఉసిరి దీపాలు కట్ చేయలేదండి. కట్ చేయకుండా వాటి మీదనే పెట్టి 3 ఒత్తులు పెట్టి వెలిగించానండి. మిగతా వాటికి 2 ఒత్తులు ఒకటిగా పెట్టానండి. అన్నిటికి కూడా ఇలా అన్ని దీపారాధన అయితే మంచిగా చేసుకున్నానండి. మనము ఎంత తృప్తిగా చేసుకున్నామో ఈ దీపారాధన మనం చేసుకున్నప్పుడు, మనం ఆలయంలో చేసుకున్నప్పుడు శివుడి ముందు కూర్చొని చక్కగా
మనం ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళే గుళ్ళకి ఇలా చేసుకుంటే తృప్తి కలుగుతదండి. చాలా పెద్ద గుడండి ఇది. 1000 స్తంభాల గుడి మా వరంగల్‌లో. చాలా పెద్ద గుడండి. అందుకనే చాలా జనం ఉంటారండి. ఎప్పుడూ కూడా రష్‌తో ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇలాంటి పెద్ద పండుగలొస్తే మాత్రం లోపటికి వెళ్ళటం చాలా కష్టమండి. అంత ఇదిగా ఉంటుందండి. గుడైతే మాత్రం ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వెళ్ళి గుళ్ళో దీపారాధన చేసుకునే అంత సౌభాగ్యం మనకి భగవంతుడు ఇవ్వాలండి. ఎప్పుడూ కూడా అందరికీ ఈ సౌభాగ్యాన్ని ఇవ్వాలండి. ప్రతి ముత్తైదువు కూడా ముత్తైదు అనే కాదండి. ప్రతి వాళ్ళకి కూడా ఆ భగవంతుడు ఇంతటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఉంచాలండి. గుడికెళ్ళి దీపారాధన చేసుకునే అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటానండి. నా సబ్‌స్క్రైబర్‌లు ఎవ్వరున్నా కూడా, ఎవరైనా కూడా అందరూ బావుండాలండి అని కోరుకున్నానండి. నన్ను ఫాలో అవుతున్న అందరూ కూడా మీరందరూ బావుండాలని కోరుకుంటూ, నా కుటుంబ క్షేమం కోరి అందరికీ ఈ దీపారాధన అయితే చక్కగా నా కుటుంబం తరపున పెట్టుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఆ జ్యోతిని చూస్తుంటే ముద్దొస్తుందండి. పదే పదే చూస్తున్నాను, ఆనందపడుతున్నానండి. ఇలా వెలిగించి పసుపు, కుంకుమ చక్కగా పెట్టుకొని నేను నైవేద్యంగా స్వామివారికి కొంచెం అంత నువ్వు కొట్టుకెళ్ళానండి. నువ్వు ముద్ద, కొద్దిగా చలిమిడి తీసుకెళ్ళానండి. చలిమిడి తయారు చేసుకున్నాను. తడి బియ్యం నానబెట్టుకొని, ఇంకా వడపప్పు, బెల్లమండి స్వామివారికి. ఇంకా తాంబూలం ఇచ్చేసి చక్కగా హారతి పట్టానండి. ఆ స్వామికైతే నేను నిండు మనసుతో ఇలా హారతి పట్టుకున్నా అండి. ఎన్నెన్ని గుళ్ళకి వెళ్ళినా కూడా అంత ఆనందం అనిపిచ్చదండి. ఇది వెలిగిచ్చిన తర్వాత ఇంకా ఏ ఒక్క గుడికి వెళ్తూ ఉన్నా కూడా ఆనందమే ఉంటది కానండి, ఒక్కొక్కసారి ఎనలేని ఆనందం ఉంటదండి. అలా నాకు ఈరోజు ఆనందం అనిపిస్తుందండి. ఈ దీపాలన్నీ చూస్తుంటే 3 సంవత్సరాలయిందండి వెళ్ళి నేను ఇక్కడికి. అందుకనే చెప్తున్నా అండి. అలాగా మా పాప, మా వారు వెళ్లి వెలిగిస్తారండి. ఎందుకంటే తను కింద కూర్చుంటే చక్కగా చేసుకుంటుందండి. ఇంక తనతో పాటు నేను రావాలంటే ఇంట్లో చేసేవాళ్ళుండరండి. దీపాలు వెలుగుతూ ఉంటాయి, చూసేవాళ్ళుండరు అనని చెప్పి నేను ఇంట్లోనే ఉంటానండి. అప్పుడప్పుడు ఇంకా వేరే దేవుళ్ళ గుడికి, పెద్ద దేవుళ్ళ గుళ్ళకి వెళ్తామండి. కాళేశ్వరం అలా వెళ్ళి నదీ స్నానాలు మేము ఇల్లంతా కుటుంబం అంతా వెళ్ళి చేస్తామండి. చేసి చక్కగా అక్కడ గూడా నీటిలో దీపాలు వదులుతానండి నేను. అలా వీలైతేనే ఒక సంవత్సరం వీలైతే వెళ్తాము. వీలు కాకపోతే ఇంకంతేనండి. ఇంట్లోనే తులసమ్మ దగ్గరే వెలిగించి చక్కగా అక్కడే నీటిలో దీపాలు వదిలేస్తానండి. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం స్వామివారు అదృష్టాన్ని ఇస్తారండి మాకు. మనం కోరుకోవాలండి గట్టిగా భగవంతుడు ఏదైనా కూడా మన కోరిక తీరేలా ఉంటే అది చిన్న కోరికే కోరుకోవాలండి మనం. మన హద్దుకు మించి ఎప్పుడూ కూడా కోరుకోవద్దండి. అందుకే ఆ భగవంతుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి మనం 10 సార్లు కోరుకుంటే ఒక్కసారైనా అవుతుందండి. మీరిలా ఈ రోజు కుదరని వాళ్ళు చక్కగా కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు కార్తీక సోమవారాలు ఎళ్లి వెలిగించుకోండి. చక్కగా దీపాలు, నేతి దీపాలు పెట్టండి. చాలా మంచిదండి. నెయ్యి దీపాలు ఒక రెండైనా పెట్టండి. అది లేని వాళ్ళు చక్కగా నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చండి. ఉన్నవాళ్ళైతే మాత్రం చక్కగా మీరు మాత్రం ఉంటే మీ దగ్గర నెయ్యి దీపాలు తప్పనిసరిగా పెట్టండి. చాలా మంచిదండి. ఇలా నాకు వాళ్ళు కోటి దీపం పెట్టుకున్నారు కదండీ! చక్కగా ఆ దీపాలను వెలిగించిన తర్వాత బొట్టు పెట్టిందండి ఆవిడ. బొట్టు పెడతానంటే వెళ్ళాను. చక్కగా బొట్టు మనం పసుపు బొట్టు పెట్టాలండి. అందరికీ కూడా ఒక 5గురికి పెట్టాలండి గుళ్ళో. పసుపు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలండి. ఎవరికైనా ఒక్కరికిచ్చినా చాలండి. నేను ఒక్కరికైనా ఇస్తానండి. అలాగా. ఎందుకంటే 5గురికి మన దగ్గర లేకపోతే ఒక్కరికైనా ఇవ్వాలి. ఉంటే 5గురికి, 11 మందికి అలా ఇవ్వొచ్చండి మనం. మంచిదండి మనకి ముత్తైదువులకి అలా ఇచ్చుకుంటే చాలా మంచిదండి. వాయిస్ అయితే అస్సలు రావటం లేదండి. చలికి ఏంటో గాని ఊరికనే నేను తలస్నానం చేయబట్టి నా గొంతు సరిగా రావట్లేదండి. అందుకే ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడ చూడండి చక్కగా అందరూ ఆ కోటి దీపాలు చక్కగా వెలిగిస్తున్నారండి. స్వామివారి చూడండి ఎంత చక్కగా ముగ్గులో స్వామివారిని కూర్చోబెట్టారో అందులో దీపాలు పెట్టారండి. నగరంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి ఇక్కడికి.
అందరూ దీపాలు ఎలా వెలిగిస్తున్నారో చూడండి. అందరూ కూడా మనం నగరం నుంచి నగర మేయరు ఎవరో సుధారాణి అంటే మేడం సుధారాణి గారు ఎవరు వచ్చారండి. సరిగ్గా నాకు తెలియదండి. అందుకే చెప్పట్లేదు. కాకపోతే పెద్దవాళ్ళొచ్చి చక్కగా వాళ్ళొచ్చిన తర్వాత దీపారాధన చేశారండి. అందరూ కూడి ఇలా కోటి దీపాలు చక్కగా పెట్టుకుంటున్నారండి. ఎంత కష్టమండి కోటి దీపాలు పెట్టాలంటే. 10 చేతులు కాదండి. ఇక్కడ 100 చేతులు చక్కగా పెట్టి వెలిగిస్తున్నారండి. అందరూ కూడా అందులో మా వాడు ఒక చెయ్యేసాడండి. "మమ్మీ నేను నువ్వు వెలిగించినట్టే వెలిగిస్తాను ఇక్కడ" అని చెప్పి వాడు సందులోకెళ్ళాడండి ఎలాగో అలాగా. ఎందుకంటే తిడతారు కదండీ! వాళ్ళు ఎప్పటినుంచో పెట్టుకుంటున్నారు కదండీ! మనం మధ్యలోకెళ్ళి పెట్టకూడదు కదా! అని నేను కొస్సకే నిలబడ్డానండి. ఎవరో పిలిచారు నన్ను. "అమ్మ పెడుదువు రా" అని చెప్పి. నేను కూర్చొని పెట్టలేనమ్మా ఇబ్బందవుతుందని నేను ఇవతలకే నిలబడిపోయానండి. ఇవతలకి నిలబడితే ఒక ఆవిడ ఇంకా కొసకుంటాయి కదండీ దీపాలు, అవి "వెలిగించుకోండి ఒక 2 మీరు వెలిగించండి ఇక్కడి నుంచి" అని చెప్పి కొవ్వొత్తి కూడా ఇస్తే అక్కడ వెలిగించానండి నేను. అగరబత్తి ఇస్తే చక్కగా నాకు ఆనందం అనిపించిందండి. మా అబ్బాయి అక్కడ వైట్ టీ షర్ట్ అక్కడండి వెలిగిస్తున్నాడు. "మమ్మీ నీ తరపున నేను వెలిగిస్తున్నాను మమ్మీ ఇక్కడ" అని చెప్పి వెలిగిస్తున్నాడండి. ఫోన్ నాకిచ్చాడండి. నేను నా కొడుకుని వెనక నుంచి తీస్తున్నానండి. వాడికి వీడియో తీయటం ఇష్టం లేదండి. వాడికి సిగ్గైతదంటండి. అందుకనే "పెట్టకు మమ్మీ నువ్వు" అంటే నాకు ఆనందం కదండీ నా కొడుకుని ఇలా చూసుకోవాలని. అందుకనే నేను వీడియో తీసుకుంటున్నానండి. చక్కగా వెలిగిస్తున్నాడండి. ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళినా మా వాడు దీపారాధన చేసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తదండి. వాడు దీపారాధన చేస్తే ఎక్కడ లేని సంతోషం అనిపిస్తదండి నాకు. మగపిల్లలు దీపారాధన చేసుకోవాలి అనిపిస్తది. కానీ ఆడవాళ్ళ మధ్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడు కొంచెం సిగ్గుపడతాడండి. భయపడతాడు కూడా అండి. ఎవరైనా ఏదైనా అనేస్తారు. "వద్దు మమ్మీ" వీడియో తీయటానికే చాలా సిగ్గుపడతాడండి. అసలు తీయడు. నన్నెక్కడికైనా తీసుకెళ్తే నెమ్మదిగా అందరూ తీసుకుంటున్నారని చెప్పి నిన్న ఎంత మంచిగా తీస్తున్నాడండి నన్ను. "అందరూ తీస్తున్నారు కదా! ఎందుకు భయపడకు నాన్న ఏం కాదు" అంటే ఎవరన్నా ఆడవాళ్ళకు ఇష్టం లేకుండా కనపడరు కదండీ! వీడియోలోకి రావాలని అనుకోరు కదా! తిట్టేస్తారు కదా! అందుకనే ఎవరైనా తిడతారేమో మమ్మీ ఎవ్వరు తిట్టరు నాన్న అందరూ తీస్తున్నారు కదా! అని చెప్పి అక్కడ వెలిగించి ఇటొస్తున్నాడండి చక్కగా. అంతటి అదృష్టం చాలండి నా కొడుకుని చల్లగా చూస్తే ఆ భగవంతుడు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని చూస్తే నాకంతే చాలండి. వేరే ఏమీ వద్దండి. ఈ భగవంతుడిని కోరుకునేది ఆరోగ్యం అండి. ముందు ఆరోగ్యంగా ఉంటే నా బిడ్డలకు మేము మిగిలి హాయిగా మాకు భగవంతుడు ఏదైతే ఓపికనిస్తాడో దాన్ని బట్టి నా బిడ్డలకి ఏదన్నా చేస్తానండి. నాకు ఓపికనివ్వాలి కదండీ! ఫస్ట్ నా బిడ్డలకి ఏదన్నా చేయాలంటే నా ఆరోగ్యం, మా వారి ఆరోగ్యం మంచిగుండాలి కదండీ! మేము ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటే నా బిడ్డలు సంతోషంగా ఉన్నట్టేనండి మా ఇంట్లో. ఇక్కడ మాత్రం శివలింగానికి కొన్ని దీపాలు వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆవిడ ఇక్కడ కూడా వెలిగించుకోమనిందండి. నేను నిలబడ్డాను అలాగా. నిలబడితే "బొట్టు పెడతాను రామ్మా" అని చెప్పి, "అయ్యో! వెలిగించమ్మా ఒక 2 వెలిగించు నువ్వు" అనని చెప్పి అక్కడ కూడా చెప్పి సరే అని వెలిగించానండి. అందరూ ఫోటో దిగారండి అక్కడ. ఫోటో దిగితే కూర్చొని ఫోటో దిగమంటున్నారండి. నేనింక కూర్చోలేను. ఇంక నాకంత అదృష్టం లేదు కానీ ఇంక నిలబడతానని కాసేపు నిలబడ్డానండి. అక్కడ మాత్రం చక్కగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నారండి. చూడండి ఇక్కడ నామాలు ఎంత బాగా ఉన్నాయండి. స్వామివారి నామాలు వేసుకున్నారు మంచిగా. అసలు ఇలాంటి దీపాలు చూడటానికే వెళ్తానండి నేను. కళ్ళకి ఎంత ఆనందం వేస్తండి ఇంత జనాల్లో. నిజంగా ఎప్పుడు కూడా జనాల్లోనే గుడికెళ్ళాలని ఉంటదండి నాకు. జనం ఉంటేనే కళకళలాడుతూ ఉంటదండి గుడి మాత్రం. ఇలాంటి సందర్భంలో ఎళ్ళాలని ఎంత సంతోషం వేస్తదంటే నాకు చెప్పలేనండి నా సంతోషాన్ని మీకెలా చెప్పాలో నాకర్థం కావట్లేదు. మీరు వెళ్తే మాత్రం మీరు అనుభవిస్తే మాత్రం ఈ ఆనందం మీకు అర్థమవుతదండి. మీరు వెళ్తూ ఉంటారు అందరూ వెళ్ళుంటారు కదండీ! ఎంత ఆనందం వేస్తదండి ఇన్ని దీపాలు చూసినప్పుడు. పూజ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే తృప్తిగా ఉంటదండి. ఎవరైనా స్కిప్ చేసి చూసేవాళ్ళుంటే చూడండి. బోర్ కొడితే మాత్రం స్కిప్ చేస్తూనైనా నా వీడియో చూడండి. మీకు బోర్ కొడితే ఏమీ అనుకోవద్దండి. నేను చెప్పాల్సింది మాత్రం కొన్ని ఇవి చెప్తున్నానండి. నా మనసుకు నచ్చినయి మీతో పంచుకుంటానండి నేను. ఇలా అందరూ చూడండి ఎంత చక్కగా కూర్చొని ఫోటో దిగారండి. నేను నిలబడ్డానండి. నాకక్కడ బాధ అనిపించిందండి. అయ్యో! నేను నిలబడిపోయానే అని చెప్పి నాకనిపిస్తదండి. నేను కింద కూర్చొని పూజ చేయాలని నాకు చాలా తృప్తండి. నిజంగా సరోజిని బాగా పూజలు చేసేస్తదేమో గంటల కొద్దీ కూర్చొనని, నాకు దానికి దూరం చేశాడనిపిస్తదండి. దేవుడి మీద కోపం వస్తదండి అప్పుడప్పుడు నాకిట్లా. ఇలా కూర్చొని గంటల కొద్దీ కూర్చుంటదేమో, ఇలా కుదరదు అనని చెప్పి ఇలాంటి శిక్ష వేశాడేమో నాకు, అని నాకు నేనుగా అనుకుంటానండి. అప్పుడప్పుడు కోపం కూడా వస్తదండి నాకు. ఇలా అయితే శివలింగం మీద అందరూ పాలు పోసుకుంటున్నారండి చక్కగా. సరే కొన్ని నీళ్లు పోసుకుందామని చెప్పి నా దగ్గర నీళ్ళే ఉండేనండి పోసి అగరబత్తులు వెలిగించి ఒక అరటిపండు పెట్టేసా స్వామివారికి దండం పెట్టుకొని. చాలండి ఇంతటి అదృష్టం ఈ సంవత్సరం ఇచ్చాడండి. వచ్చే సంవత్సరం స్వామివారి దయ అండి.
నేను ఎక్కడ దీపం పెడతానో, ఏ గుడిలో రాసిందో తెలియదండి. ఇలా అందరూ భరతనాట్యం చేసుకుంటున్నారండి. ఇక్కడ పిల్లలు చాలా చక్కగా నాట్యం వేస్తున్నారండి. చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తదండి. ఎందుకో దూరం నుంచి చూస్తాము ఎప్పుడన్నా భరతనాట్యాన్ని, కానీ దగ్గర నుంచి చూసినప్పుడు వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ వేసినప్పుడు దాన్ని చూసినప్పుడు చాలా ఆనందం వేస్తదండి. ఇంత కష్టపడి ఎలా వేస్తున్నారు? ఎలా నేర్చుకున్నారు? నిజంగా క్లాసికల్ డాన్స్‌ని చూసి ఇష్టపడేవాళ్ళు చాలా మందుంటారండి. ఎందుకంటే అది చేయటం చాలా కష్టమండి. ఈ భరతనాట్యం చేయటం చాలా కష్టమండి. వాళ్ళు చిన్న పిల్లల కాడ నుంచి నేర్చుకుంటారండి ఇవన్నీ స్టెప్సు. నిజంగా వాళ్ళకి అప్రిషియేట్ చేయాలండి మనం నిజంగా. ఎవ్వరు కూడా అందరూ కూడా వారి నాట్యంలో అందరూ కూడా పెద్దవాళ్ళవ్వాలని నేను అనుకుంటున్నానండి. వాళ్ళని చూసి ఇంకా ఎదగాలని అనుకుంటున్నాను. ఇలా అయితే జనమంతా బయటికి రాటానికి లేదండి. అంత టైట్ అయిపోయిందండి. గంట లోపల ఇంకా బయటికి ఎలా పడ్డామో మాకే తెలుసందడి. వచ్చే దారి, పోయే దారి ఒకటే అయిపోయిందండి. బయటికెళ్ళటానికే దాదాపు ఒక పావుగంట సేపు అక్కడ కొట్లాడినట్టే అయిందండి. అలా అయిపోయిందండి లైన్‌లు మొత్తం. ఎందుకంటే అందరూ బయట దీపారాధన చేసుకుంటున్నారు కదండీ! ఎక్కడన్నా కాలికి మనం ఎక్కడైనా చీరలు కంటుకుంటాయని భయపడుతున్నారండి అందరూ. ఇలా 1000 స్తంభాల గుడండి. అదిగో చూడండి మా వరంగల్ 1000 స్తంభాల గుడండి అది. అక్కడంతా అయిపోయిన తర్వాత మా వాడు, "ఇంకో గుడికి తీసుకెళ్తాను మమ్మీ, నువ్వు నీటిలో దీపాలు వెలిగించుకుందు గాని, వదిలిపెడుదు గాని కోనేట్లో, అక్కడికి వెళ్దాం" అన్నాడు. అరే! వీడు నన్ను అక్కడికి కూడా తీసుకెళ్తాడా అనుకున్నానండి. ఎందుకంటే నాకప్పటికే కళ్ళు తిరిగినట్టుగా ఉందండి. ఉపవాసం ఉన్నాను కదా! "వద్దు మమ్మీ ఇంటికెళ్ళిపోదాం, నాకు లో షుగర్ అండి. అందుకే ఇంటికెళ్ళిపోదాం" అంటున్నాడండి. అలా అలా అంటున్నాడు కదా అని చెప్పి నేను కూడా "వెళ్ళిపోదాం పద నాన్న, ఇంట్లో కూడా దీపాలు పెట్టాలి కదా ఇంటి దగ్గర" అని చెప్పి అన్నానండి. "లేదు లేదు మమ్మీ, ఒక్కసారి బయటికి వెళ్లి చూద్దాము" అని చెప్పి తీసుకొచ్చాడండి. ఇంకా ఆనందం అనిపించిందండి నాకు. చాలు 2 దీపాలన్నా కోనేట్లో వదులుకుంటే చాలండి. ఇంకా లోపలికి నేను 1000 స్తంభాల గుడిలో లోపలికి వెళ్ళలేకపోయానండి. చాలా రష్ ఉండేనండి. ఇంక నా వల్ల కాదని బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడికొస్తే, ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం అండి ఇది, పద్మాక్షి గుట్ట దగ్గర. ఇక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ కూడా మామూలు జనం లేరండి. ఇది ఇంకా మామూలుగా ఉండదని నాకు తెలుసండి. 1000 స్తంభాల గుడి కంటే ఇంకా ఎక్కువ ఉంటదని తెలుసండి నాకు. అందుకనే నేను కోనేట్లోనన్నా దీపాలు వదులుకోవచ్చు కదా అన్నట్టుగా ఇక్కడికొచ్చానండి. ఇంకా లోపలికెళ్ళే అవకాశం అయితే లేదండి. అందుకే నేను ఉట్టిగా ఏదన్నా సోమవారాలు వచ్చినప్పుడు కార్తీక మాసంలో ఎళ్లి స్వామివారికి అభిషేకం, దండం అవి చేసుకుంటానండి నేను. ఎందుకంటే ఇంత జనాల్లో నేను వెళ్ళలేనండి. ఇబ్బందవుతుంది నాకు. ఎవరన్నా నెట్టేస్తే మనం ఏదన్నా ఇరిగితే మళ్ళీ ఇబ్బందవుతది కదండీ! ఇంట్లోనే మా వారికే చేత కాదు. ఇంక నేను కూడా అలాగే అయితే మా పిల్లలకి ఎవరండి దిక్కు? ఇంట్లో చేసేవాళ్ళు ఎవరూ లేరండి. అందుకనే ఈ తొక్కిసలాటలో వెళ్ళకూడదండి. అందులో మా వాడు అస్సలే తీసుకెళ్ళడండి నన్ను. తొక్కిసలాటలో మాత్రం అస్సలు తీసుకెళ్ళడు. ఎందుకనంటే మనం పొద్దంతా ఒక్క పొద్దుంటాము. ఎక్కడన్నా పడిపోతాం మమ్మీ, వద్దు మమ్మీ అంటాడండి. ఇలాగైతే తీసుకెళ్ళి మంచిగా 2 దీపాలైతే వదిలేసానండి కోనేట్లో, కార్తీక దీపాలు. చాలండి ఇంతటి అదృష్టం ఈ స్వామి దగ్గర. నేను దర్శనం చేసుకోకపోయినా ఏం కాదండి. నాకేమీ లేదు. సంతోషంగానైతే ఇలా చేసుకున్నానండి. నా కార్తీక పౌర్ణమి దీపాలైతే నేను ఇలా చక్కగా కోనేట్లో వదిలేసానండి. స్వామివారికి ఇలా దండం పెట్టుకున్నానండి. వచ్చే సంవత్సరం ఇంకెక్కడ పెడతానో ఏంటో, ఆ సౌభాగ్యం మీ చేతిలోనే ఉంది తండ్రి. నాకంతటి సౌభాగ్యం ఇవ్వాలి నువ్వని కోరుకుంటూ, మళ్ళీ మళ్ళీ నేను ఇలాగే దీపారాధన చేసుకోవాలి. చక్కగా ప్రతి సంవత్సరం కూడా చల్లగా ఉండాలి నా కుటుంబం అని దండం పెట్టుకున్నానండి దీపానికి. అంతే చాలండి. మనస్ఫూర్తిగా నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. మీరు నా వీడియోస్ ముందుకెళ్ళాలండి. కొంచెం బయటికెళ్ళి చేయాలని అనుకుంటున్నాను కానీ వీలవ్వటం లేదండి. వీలైతే మీతో కంపల్సరీ బయటికి వెళ్ళి కూడా మంచి వీడియోలు చేసి పెడతానండి. కాస్త టైం ఇవ్వండి నాకు. నా వీడియోలు ముందుకెళ్ళాలండి. నా ఛానల్ ముందుకెళ్ళాలి. అప్పటికి మీరందరూ ఆదరిస్తున్నారండి. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంటికొచ్చి దీపాలు ఇలా వెలిగించుకున్నానండి. నా కార్తీక పౌర్ణమి ఇలా పూర్తయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.